పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఇది తయారు చేసుకునే విధానం, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఎగ్స్ కొట్టుకోవాలి. బౌల్లో ఎగ్స్ ఎందుకు కొట్టుకుంటామంటే మనము ఎగ్ని బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది బాగా పొంగుతుంది. అందువల్ల మనం బౌల్లో ఎగ్స్ కొట్టుకొని తర్వాత బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక అందులో ఎగ్ వేసుకోవాలి. చూడండి ఎగ్ ఎంత బాగా ఫోమ్ వచ్చి బాగా పొంగిందో. ఇలా ఎగ్ బాగా పొంగిన తర్వాత ఎగ్ని బాగా పీసెస్గా పెద్దగా చేసుకొని ఎగ్ పీసెస్ని సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్నాక మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక కరివేపాకు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలుపుకొని మరి అందులోనే అల్లం వేయాలి. అల్లం వేసాక అల్లం కూడా బాగా పచ్చి వాసన పోయేదాకా కలిపి అందులో మరి మనం పక్కన పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. చూడండి ఎగ్ ఎంత బాగా పెద్దగా పీసెస్ బాగా వచ్చాయో. ఆ తర్వాత మనం వండుకున్న వైట్ రైస్ని పక్కగా బాగా పొడి చేసుకొని ఆ రైస్ని మనం అందులో వేసుకోవాలి. వేసుకొని ఎగ్ ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో ఉప్పు, కారం, కొంచెం అజినమోటో, ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకొని ఇంకా వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఒకటే మసాలా వేసుకుంటాం, ఎక్కువ మసాలాలు ఉండడం మనకి ఇష్టం లేదు. అందుకు ఒకటే మసాలా వేసుకున్నా. తర్వాత ఇది బాగా కలుపుకొని బాగా ఎల్లో కలర్ బాగా వచ్చేంత వరకు కలుపుకొని అందులో చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంతో నీట్గా గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.